అభినయం రెండు ఉన్నా సరైన బ్రేక్ కోసం ఎదురు చూసిన మీనాక్షి చౌదరికి ఇటీవలే మహేష్ బాబు గుంటూరు కారంలో నటించిన ఆనందం రవ్వంత కూడా మిగల్లేదు. ఫలితం సంగతి పక్కన పెడితే అందులో ఆమెకు దక్కిన ప్రాధాన్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేవలం హీరో దర్శకుడు కాంబో చూసి గుడ్డిగా ఒప్పేసుకుంటే నష్టమే తప్ప లాభం లేదని అర్థమైపోయింది కాబోలు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తన చేతిలో వరుణ్ తేజ్ మట్కా, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, విజయ్ గోడ్ సెట్స్ మీద ఉంది. ఇవి కాకుండా వెంకటేష్ దర్శకుడు అనిల్ రావుపుడి కాంబోలో తెరకెక్కబోయే సంక్రాంతికి వస్తున్నాం అన్న టైటిల్స్ తో తననే హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉంటుందని ఫిలిం నగర్ లో టాక్. చిరంజీవి విశ్వంబర ఆఫర్ కు ఓకే చెప్పిందనే ప్రచారం మొన్నటి నుంచి తిరుగుతోంది. ఈ రెండు ఒప్పేసుకుంటే కెరీర్ పరంగా వేగం మొదలైనట్టే. భగవంత్ కేసరి మినహాయించి శ్రీలీలకు గత 6 నెలల కాలంలో 3 డిజాస్టర్లు, ఒక అబోవ్ యావరేజ్ పడ్డాయి. దీంతో పీక్స్ డిమాండ్ లో చిన్నగా తగ్గుదల మొదలైంది. దర్శకులు ఇతర ఆప్షన్లు చూడటం మొదలు పెట్టారు. మీనాక్షి చౌదరి అలాంటి వాళ్ళు ఈ స్పెయిన్ ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. చేతిలో 4-5 సినిమాలు ఉన్న హీరోయిన్లు ఇప్పుడు తనే ముందుంది. విశ్వక్షేణ్తో గత ఏడాది ఒక సినిమా మొదలైంది. కానీ ఇంకా అది రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది. వీటిలో కనీసం 2-3 హిట్ అయినా చాలు ఒక్కసారిగా లక్కు మారిపోయి కెరీర్ ఊపందుకుంటుంది. రాజకీయ ప్రవేశానికి ముందు విజయ్ చేస్తున్నది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆఫర్ దక్కడమే అతి పెద్ద ప్రమోషన్ అని చెప్పాలి. వర్కౌట్ అయితే మాత్రం తమిళ, తెలుగు 2 భాషల్లో యమా బిజీ అయిపోవచ్చు.